రెడ్డి గారు చెప్తా ఉన్నారు, నేను ఎప్పుడు మాట తప్పను అని. అది నిజం చేస్తున్నారా లేదా? 100-200% ప్రతిదీ కూడా జగనన్న చెప్పినవి చప్పని కూడా చేసి ఆయన నేనేంటనేటువంటి ప్రూవ్ చేస్తున్నారు. కానీ ఇందాక మనం ఇక్కడ చూసాం, మాట తప్పను మాడమ తిప్పను అన్నాడు, కానీ తిప్పేశాడు కదా. తిప్పేశాడా లేదా? మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ప్రజల్లోకి మనందరం కూడా తీసుకెళ్ళాలి. ఏదైతే సంవత్సరం మీద 2 నెలల కాలంలో మరి మీ కుటుంబంలో ఎంత నష్టపోయారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే మీకు ఎంత లాభం చేకూరేది అనేటువంటి విషయాల్ని మరి నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు. మరి దాన్నే మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, ప్రతి ఒక్క కార్యకర్త కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం మొన్న ఒకలాగా చేశారు, మరి రానున్న రోజుల్లో వేరేగా చేస్తారని ఆయనే చెప్పడం అనేటువంటిది ఎంత మన మీద కార్యకర్తలుగా ఉన్నటువంటి మన మీద ఎంత ఇదో ఒకసారి నమ్మకం, ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. ఇవాళ విజయవాడ నగరానికే వద్దాం, సరే నా డివిజన్కే వద్దాం, 58వ డివిజన్ 60 కోట్ల రూపాయలతో వర్కులు చేసి 3 సంవత్సరాల కాలంలోనే మరి మనం పేద ప్రజలు, అలాగే మధ్యతరగతి, అలాగే దిగువ తరగతి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనం అందుబాటులో ఉండి 60 కోట్ల రూపాయలు ఇవాళ మన శాసనసభ్యుల వారి సహకారంతో చేశాము అనంటే 3 సంవత్సరాల కాలమే. ఇవాళ ఆల్రెడీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 14 నెలల కాలం అయిపోయింది. 14 నెలల కాలంలో నేను 200 కోట్ల రూపాయలు చేశాను, 400 కోట్ల రూపాయలు చేశాను అనుకుంటే అది మాటల చేతల అనేటువంటిది పాపం నియోజకవర్గంలో ప్రజలకి అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నాను, నేను 3 సంవత్సరాల కాలంలోనే 60 కోట్ల రూపాయలు పని చేయించాము అంటే మరి పేద ప్రజలకి ఎంత మనం దగ్గరగా ఉన్నామో. అలాగే ఇవి కాక సంక్షేమ పథకాలు నిజంగా వాటినైతే నా దగ్గర అయితే లెక్కలేదు, కానీ ఎమ్మెల్యే గారి దగ్గర లెక్కే ఉండే ఉంటుంది. ఎంత ఇచ్చాము, అసలు దానికి ఎంత ఇచ్చాము అనేటువంటిది ఎవరు వచ్చినా కానీ మనం సచివాలయం తీసుకెళ్ళడం మా వాడికి పనం లేదు, మా వాడు కూడా కాదు. ఎవరైతే మన దగ్గరకు వచ్చి నాకు ఈ పని జరగలేదు, నాకు ఈ పథకం రాలేదు అని అంటే మరి మనం దగ్గరికి సచివాలయం తీసుకెళ్లి పనిచేసేటువంటి పరిపాలన మనం చూసాం. ఈ రోజున సచివాలయానికి వెళ్తే ఒక పని అడిగితే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా నాకేంటి, నిజంగా గతంలో మనం చూసాం, ఒక అమ్మాయిని నాకు ఈ పని కావాలయ్యా అంటే ఆయన ఇంత డిమాండ్ చేస్తే నేను ఆ డబ్బులు ఇవ్వలేను, నా చెవికి దిందులు ఇస్తాను, నాకు పని చేసి పెట్టు అని చెప్పింది ఒక ఆడకూతురు వెళ్ళి. మరి ఈ రోజు ఇలా ఉంది పాలన. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఒకటే చెప్పారు, నేను ఎక్కడికైనా సమావేశానికి వెళ్ళి నేను పథకం రాలేదు అనేటువంటిది నేను ఎక్కడైనా అడిగితే ఎవరైనా చెయ్యి రేట్ చేస్తే అధికారులకు మూడిందని చెప్పారు. ఈరోజు అధికారులు కూడా ప్రజాప్రతినిధులతో కుమ్మక్కైపోయి మరి పరిపాలన గాడి తప్పించారు అని అంటే ఈ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా ప్రజలను పట్టించుకునేటువంటి ప్రభుత్వం కాదనేటువంటిది మళ్ళీ ఒకసారి రుజువైంది. ఈరోజు ఎగ్జాంపుల్ ఎవరో కాదు, నేనే
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మనం ప్రజలకు చేరవేసే విధంగా వాళ్ళ క్యూఆర్ కోడ్ కావచ్చు, లేకపోతే మౌత్ పబ్లిసిటీ. నిజంగా దేనికి అయినా సరే మౌత్ పబ్లిసిటీ ఉంటే అది చాలా తొందరగా వెళ్ళిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇంత చేసి చేసాం అని చెప్పుకుంటాడు. మనం అంత చేసి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు గతంలో మనం చూసాం. కాబట్టి అలా కాకుండా ఈరోజు దౌర్జన్యాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నా కూడా మీరు ఎంతమంది ఈ రోజున మీటింగ్కి వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానానికి, పార్టీ మీద ఉన్నటువంటి అభిమానానికి మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఏదైతే మనకి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి. నష్టపోయాము అనేటువంటి కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. ఈరోజు బాబు షిరిడి మోసం గ్యారెంటీ క్లస్టర్ 3 3 సమావేశాలు కూడా బ్రహ్మాండంగా చేశారు. క్లస్టర్ అధ్యక్షులు చప్పట్లు కూడా అందరు. నెంబర్ 1 బాగా జరిగింది, నెంబర్ 2 బాగా జరిగింది, నెంబర్ 3 అంతకన్నా బాగా జరిగింది. యేసుతో పాటు ఆ డివిజన్లో ఉన్నటువంటి టీము అందరూ కూడా, అలాగే ఈ 6-7 డివిజన్ నుంచి పెద్దలు, కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, మిత్రులు అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉన్నదో మిమ్మల్ని అందరినీ చూస్తే అర్థమవుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాము. ఈ సమావేశానికి కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ గారు, పెద్దలందరూ కూడా హాజరవడం జరిగింది. ఈ నిర్వాహకులకి పదే చెప్తున్నాను, అధ్యక్షులకు కానీ బాధ్యులకు కానీ, ఉదయం పూట పెడదాం, 10 గంటల ప్రాంతంలో పెడితే ఇంకా 4-5 ఎక్కువ మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. మీడియా వాళ్ళు ఏమో వచ్చింది సాయంత్రం కూడా మేము వెళ్ళిపోను అంటూ ఉంటారు. వార్తలు సరిగా పబ్లిష్ అవ్వవు. ఉదయం పూట పెడతామంటే ఎందుకు మరి అందరికీ సాయంత్రం ఇది పట్టుకుంది మేనేజర్. సాయంత్రం వేనండి. ఈరోజు సాయంత్రం అయినప్పటికీ కూడా సభ బాగా జరిగింది. చూసుంటారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆవేదన, ఈ ప్రభుత్వం చేసినటువంటి మోసం, ఎన్నికలకు ముందు ఇచ్చి ఏ రకంగా మాట తప్పిందో ఇవన్నీ కూడా మీరు క్యూఆర్ కోడ్ ద్వారా ప్రజలకి మనం ఒక్కొక్క మనిషి కూడా ఆయా డివిజన్స్లో 200 మందికి 300 మందికి సెండ్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉపన్యాసం సక్సెస్ అయినట్టే అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నాను. ఆయన ఎందుకు చెప్తా ఉన్నారు ఆవేదన? ప్రజలేంటి, ఎవరు మోసం చేయడానికి ఈజీ అనమాట. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను, ఆయన ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇస్తాను, కరెంటు ఛార్జీలు పెంచను, కరెంటు ఛార్జీలు ఇంకా తగ్గిస్తాను, తల్లికి వందనం ఇంకా ఎక్కువ ఇస్తాను, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తాను. అంటే ప్రజలకి జ్ఞాపక శక్తి తక్కువ ఉంటుందని, ఏం చెప్తే అది నమ్మేస్తారని, తిరిగి ప్రశ్నించరని, ఇవన్నీ కూడా ప్రజలకి ఉన్నటువంటి మంచి లక్షణాలని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు పదే మోసం చేస్తూ ఉన్నారు. 2024లోనే కాదు, 99లోనంతే, 2004లోనంతే. మనం చూస్తూ ఉంటాం రాజశేఖర రెడ్డి గారి వీడియోలు కానీ, రోసయ్య గారి వీడియోలు కానీ, అన్నీ ఫ్రీ అంటాడు, ఆల్ ఫ్రీ. రాజశేఖర గారి వీడియో చూడండి, అన్నీ ఫ్రీ. ఒక ఎన్నికల్లో అయితే 2004 ఎన్నికల్లో, 99 ఎన్నికల్లో ఎదుటి పార్టీని దానికన్నా నేను ఎక్కువ చేస్తానని చెప్పి మోసం, దగ, వంచన చేయడం చంద్రబాబు నాయుడు నైజం. అదే 2024 ఎన్నికల్లో కూడా జరిగింది. మనం చేసినట్టుగా పరిపాలన, గవర్నెన్స్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ముక్కును వేలేసుకుంటారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఇంత మంచి పరిపాలన చేశాడు అని తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, లేకపోతే పక్కనే ఉన్నటువంటి తెలంగాణ నుంచి కూడా వచ్చి చూసి నేర్చుకుని వెళ్ళినటువంటి పరిస్థితి.
కర్ణాటకలో ఒకసారి ప్రభుత్వం మన ఎన్నికలు అయిపోయిన తర్వాత అక్కడ కొత్త ప్రభుత్వం వస్తే మనీ డిస్ట్రిబ్యూషన్ ఎట్లా చేయాలి అని వాళ్ళకి అర్థం కాక మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి తెలుసుకుని ఆ రకంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన. ఆ రోజుల్లో ఏం జరిగేది, ఒక షెడ్యూల్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా సమూలంగా చేయాలి, అందరికీ అందాలి. మనం పెన్షన్లు చంద్రబాబు నాయుడు టైంలో అయితే 36 లక్షలు ఉన్నాయి, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 64 లక్షలకి తీసుకెళ్ళారు. అంటే ఎన్ని లక్షలు ఎక్కువ ఇచ్చారు? 25 లక్షలు, 20 లక్షలు. అది పేదరిక నిర్మూలన అంటే పేదవాడికి ప్రభుత్వం అండగా ఉండటం అనండి. మీకు గుర్తుండే ఉంటుంది, ఎందుకంటే మనందరం కలిసి ఇంటింటికి వెళ్ళేవాళ్ళం, గడప గడపకి వెళ్ళేవాళ్ళం. ఏ డిపార్ట్మెంటు చేయాల్సిన పని ఆ డిపార్ట్మెంటు టైంకి చేసే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి చేసేవాళ్ళం. సురక్ష, జగనన్న సురక్ష అని పెట్టాం. టెంట్లేసి వారందరికీ కూడా డాక్టర్స్తో టెస్టులు చేయించి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ డాక్టర్లు అందరూ కూడా వచ్చి, ఒకవేళ అక్కడ కాకపోతే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ తీసుకెళ్ళి లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళకి మందులు రాసిచ్చి ఒక సంచిలో మందులను వేసి వాళ్ళని బాధ్యతగా ఏఎన్ఎంని చూడమని చెప్పి ఏదైనా ఉంటే మళ్ళీ తిరిగి హాస్పిటల్కి తీసుకెళ్ళేటటువంటి బాధ్యతగా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కార్పొరేటర్లు కానీ ప్రభుత్వం కానీ పనిచేసిందని చెప్పి సవినయంగా నేను చెప్తా ఉన్నాను. కానీ ఈరోజు ఏం జరుగుతూ మేడం గారి దగ్గర ఒక పిహెచ్సి ఉంది, జానారెడ్డి గారి దగ్గర ఒక పిహెచ్సి ఉంది, అక్కడ అయోధ్యనగర్ దగ్గర ఒకటి కట్టాము. అది కాకుండా ఇంకా 11-12 సెంటర్స్ ఉన్నాయి. మన పేషెంట్ మన హయాంలో మనం పెట్టినటువంటి క్యాంపులు కాకుండా ఇంకా అదనంగా ఎక్కడికైనా సరే ఆ పిహెచ్సి దగ్గరికి వెళ్తే టెస్టులు చేసి మందులు ఇచ్చి, మందులు లేకపోతే బయట నుంచి తెప్పించేటటువంటి పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. మనకి ఖచ్చితంగా మనకు అందరికీ గుర్తుండదు. అసలు ఈరోజు టెస్టులు చేసేవాడు లేడు, మందులు ఇచ్చేవాడు లేడు. సర్వజన హాస్పిటల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే మందులు లేవు, ఈ బయట కొనుక్కోండి అని చెప్పారు అంటున్నారు. ఇదేనా ప్రభుత్వం అంటే? ఇలాగైనా పరిపాలన అంటే అని చెప్పని మనం అందరం అడగాలి. ఈరోజు ఇందాక విజయ్ చెప్పాడు ఒక వీడియోలో, కరెంటు ఛార్జీలు ఎవరో ఒక ఇంటికి వెళ్తే ఎంపీ వెళ్తే 500-700 వచ్చేది, 1400 వచ్చింది, ఏంటి అని అడిగింది. నేను ఇందాక గ్రూప్లో పెట్టాను, రాజా కూడా లైక్ పెట్టినట్టున్నాడు. అది అడిగితే ప్రశ్నించాలి, మనం ప్రజల్ని మోటివేట్ చేయాలి. ఒక మంచి పరిపాలన అందించి అన్ని విధాలుగా ప్రభుత్వం పనిచేసి 2,70,00,000 నేరుగా, 1,50,00,000 రూపాయలు నేరుగా డీబీటీ ద్వారా ప్రజలకి నిధులు అందించినటువంటి ప్రభుత్వం అని గర్వంగా మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు ఏం జరుగుతుంది, ఎన్నికల్లో ఇప్పటికిప్పటిగా చెప్పేశాడు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాను. ప్రజలకు ఇవ్వాలా? ప్రజలకు ఇచ్చింది ఒకటి, ఆ పెన్షన్ అప్పు చేసి 7,000 కోట్లు అప్పు చేసి వచ్చిన తర్వాత మొట్టమొదటి అప్పు చేసి పెన్షన్ ఇచ్చాడు వాళ్ళు. ఇంకోటి తెలివితేటలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలు, పెన్షన్ రాబోయే నెలలో 4,000 చేస్తూ గత 2 నెలల్లో కూడా పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పని ఓట్లని ఆకర్షించడం కోసం అప్పు చేసి అది ఇది 3 నెలలు కలిపి ఇచ్చాడు, అప్పు చేసి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినప్పుడు ఆయనకు తెలియదా అప్పు చేయొచ్చని, ఎట్లా పడితే హామీలు ఇవ్వచ్చని, ప్రజల్ని మోసం చేయొచ్చని, మేనిఫెస్టోలో పెట్టచ్చని జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? ఆయన నిబద్ధతగా చెప్పాడు, ఆ సంవత్సరంలో 250, ఆ సంవత్సరంలో 250 అని ఒక ప్రణాళికాబద్ధంగా చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు అదేం కాదు, హామీ ఇచ్చేయడం, అప్పు తీసుకొచ్చి వాళ్ళందరికీ డబ్బులు కట్టాడు. మనం 5 సంవత్సరాల్లో చేసినటువంటి అప్పు కన్నా చంద్రబాబు నాయుడు గారి సంవత్సరంలో చేసిన అప్పు దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది
జగన్మోహన్ రెడ్డి గారిని దించేసి నేను మంచి సుపరిపాలన అందిస్తాను, లేకపోతే అది చేస్తాను ఇది చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తాను. ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి పనుల మూలంగా ఒక్క క్షణం కూడా అధికారంలో ఉండటానికి వీల్లేదు. ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం కూడా. ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ శుక్రవారం నాడు సాయంత్రం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి 3 విమానాలు వేసుకుని హైదరాబాద్ వెళ్తున్నారు. శనివారం ఆదివారం అక్కడే, మళ్ళీ సోమవారం పొద్దున్న 11 మళ్ళీ 3 విమానాలు 3 ఏరోడ్రోమ్లో 3 పక్కలుగా అవుతాయి. ఇది పరిపాలన. ఆంధ్రప్రదేశ్లో ఫ్లైట్లేమో హైదరాబాద్లో. వాళ్ళకేమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు ఉండకుండా చేయాలి అనేది వాళ్ళ ఆలోచన. సాధ్యపడుతుందా? జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓట్లు కలిగి ఉన్నటువంటి లీడరు, బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అందించినటువంటి లీడర్. ఈరోజు మనం తలెత్తుకుని తిరుగుతున్నామంటే 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా చేశాం కాబట్టి వాళ్ళు ఫెయిల్ అయ్యారు. జగనన్న సర్టిఫికెట్లు మీకు తెలిసి ఉంటుంది. ఈరోజు వాళ్ళందరూ ఇంటింటికి వెళ్తుంటే తిడతా ఉన్నారు. మనం అలా కాదు, మనమే ఇంటికి వెళ్ళి ఎంఆర్ఓలు పిలిచి టెంట్లు వేసి క్యాస్ట్ సర్టిఫికెట్లు కానీ, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు కానీ, డెత్ సర్టిఫికెట్లు కానీ అన్నీ కూడా మనం మొత్తం అన్నీ కూడా అక్కడ సాయంత్రానికల్లా తయారు చేసి ఇచ్చాం. ఈరోజు లంచాలు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఏమని, 900 సేవలు మీకు ఫోన్ ద్వారా అందిస్తాము అని చెప్పారు. సచివాలయానికి వెళ్తే ఇందాక చెప్పారు మేడం, సచివాలయానికి వెళ్తే లంచం, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే లంచం, ఇంకా చాలా ఉన్నాయి. నిన్న మన పత్రికల్లో వచ్చినాయి. టైం వచ్చినప్పుడు మొత్తం వివరంగా చెప్తాం. అన్ని లంచాలతోనే నడుస్తాం. ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్ దిగిన తర్వాత 2009-14 మధ్య కానీ, 2019-24 మధ్య కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోటీపడి మేము అభివృద్ధి చేసామని చెప్పగలిగినటువంటి రాజకీయ పార్టీ ఏది కూడా లేదు. ఉన్నదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి రాజరాజేశ్వరిపేట వంతెన తీసుకొచ్చింది మనం. వర్షం పడితే కింద నుంచి సైకిల్ ఎత్తి మీద పెట్టుకుని వెళ్ళాల్సి వచ్చేది. టైం చెప్పి మరీ వంతెన కట్టించాం. అక్కడ రాజరాజేశ్వరిపేటలో పోలీస్ స్టేషన్ తీసుకొచ్చింది మనం, శాంతి భద్రతలు కాపాడాలనే ఉద్దేశంతో. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ని మనందరం కలిసి వెళ్ళి అక్కడ ప్రారంభించాం. కాపు కళ్యాణ మండపం మనమే, వాళ్ళు 2 జీవోలు ఇచ్చి ఇక్కడెక్కడ తీసుకొచ్చి ఒక కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని అక్కడ పెట్టిపోయారు. మనం టైం చెప్పి సంవత్సరం లోపుగా కట్టి శిలాఫలకం వేస్తే మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ వాళ్ళు శిలాఫలకం వేసుకుంటారు. ఇది వాళ్ళ పరిపాలన, వాళ్ళ విధానం. ముందు ఓపెన్ చేసామరా బాబు, శిలాఫలకం ఉంది, మేమందరం ఫోటోలు దిగామంటే లేదు మళ్ళీ మేము చేయాలి అని చెప్పి ఇది అలాగే చేశారు. మధురానగర్ ఫ్లైఓవర్ అలాగే చేశారు. ఎక్కడా కూడా మన నోటీస్కి వచ్చినటువంటి విషయం ఎక్కడా కూడా అశ్రద్ధ లేదు. నిధులు కొరత లేకుండా 5 సంవత్సరాల పాటు మనం అందరం కూడా కలిసి ఇచ్చేసాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఫెయిల్యూర్ ఏంటంటే, జనరల్గా ఇప్పుడు అంతా మోడర్న్గా తయారైపోయింది. తుఫాను వస్తే మనకి ముందస్తు హెచ్చరికలు. ఈరోజు సాయంత్రం 100% వర్షం ఉంటుందని మనకి నిన్నే చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు బుడమేరు పొంగి ఇన్ని క్యూసెక్లు వాటర్ వస్తుందని చెప్పని ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టాల. ఈ దాదాపు 7 డివిజన్లో 1,10,000 మంది జనాభా ఉంటే వీళ్ళందరి కోసం, ఇంకా మీ బయట కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామాల కోసం ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టాల, ఒక్క అధికారితో మాట్లాడాల, ఒక్క డైరెక్షన్ ఇవ్వాల. కలెక్టర్ గారి విషయం తెలిస్తే కలెక్టర్ కూడా ఇంత వాటర్ వస్తుంది, బుడమేరులో మునిగిపోతుంది, మీరందరూ ప్రాణాలు ఆస్తి జాగ్రత్త పెట్టుకోండి అని ఒక్క మాట మనకి ముందస్తుగా చెప్పినటువంటి పాపం పోలేదు. పైగా ఆటోలకి వెళ్ళి మొత్తం ఆటోలన్నీ నాశనం అయిపోయినాయి, ఇంటి సామాన్ నాశనం అయిపోయినాయి, ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసినాయి. 48 గంటలు తిండి తిప్పలు లేకుండా ఏం చేయాలి ఈ ప్రభుత్వాన్ని? 500 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి వచ్చింది ఈ ప్రభుత్వానికి. లెక్క చూస్తే
4,000 మందికి కింద ఉన్నోళ్ళు పైన ఉన్నోళ్ళు ఆటోలో ఈ కలిపి 4,000 మందికి డబ్బులు ఇచ్చి మమా అని పిలిచారు. ఈ ప్రాంత ప్రజల్లో రెక్కడిది కానీ డొక్కడినటువంటి వాళ్ళందరూ కూడా కలెక్టర్ ఆఫీస్కి పోయి మాకు అందలేదు పరిహారం అని అంటే కింద మునిగితే ఒక రకం, పైన మునిగితే ఒక రకం. గేట్లు వేసేసి కలెక్టర్ అర్జీలు తీసుకుని మేమేం చేయలేమని చేతులు ఎత్తేసింది. పార్టీ అంతా గవర్నర్ దగ్గరికి వెళ్ళి దీని సంగతి చూడండి అంటే గవర్నర్ దగ్గర నుంచి లెటర్ వెళ్ళినా కూడా వీళ్ళ గురించి పట్టించుకునేటువంటి పాప అనుకోలేదు. ఇంకా రామానాయుడు ఇరిగేషన్ శాఖ మంత్రి ఈరోజు అక్కడ విశాఖపట్నంలో జగన్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. జగన్ గారి గురించి, జగన్ గారి పరిపాలన గురించి మాట్లాడేటటువంటి నైతిక అర్హత ఈ మంత్రులకు ఉందా? వీళ్ళందరూ కూడా ఫెయిల్యూర్ మినిస్టర్స్. ఆ రామానాయుడు శాఖ బుడమేరంతా కూడా బుడమేరు మునిగిపోతుంటే ముందుగా వచ్చి ఎందుకు చెప్పలేకపోయాడు? మామూలు విషయమా? ఈరోజు అందరూ కూడా మర్చిపోయి ఉండొచ్చు, గుర్తుండకపోవచ్చు. సంవత్సర కాల క్రితం అంటే ఈయన వచ్చే సెప్టెంబర్ 1వ తారీఖు 2వ తారీఖు సంవత్సరం అవుతుంది. ఇల్లు కూడా మునిగిపోయింది, ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. శానిటేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ రకంగా ఈ పరిపాలన ఉందో, అర్థం పడుతుందో. శానిటేషన్ చూస్తే డివిజన్స్లో మురికి కోపాలాగా మారిపోయినాయి. మున్సిపల్ నగరపాలక సంస్థ కమిషనర్ ఉన్నాడో లేదో కూడా పరిస్థితి, ప్రజాప్రతినిధులు ఉన్నారో కూడా లేదో తెలియనటువంటి పరిస్థితి. ఒకటి కాదు, ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం. సుపరిపాలన తొలిగడుగంట. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి చివరిలో చెప్పారు, విన్నారు కదా మీరందరూ. ఓటీపీలు, బాండ్లు, అలాగే మిస్డ్ కాల్స్ ఇవన్నీ ఇప్పించారు ఎన్నికల ముందు. పెద్ద గొప్పగా ఘనంగా చంద్రబాబు నాయుడు గారు లెక్చర్ ఇచ్చి మీరందరూ ఇంటింటికి వెళ్ళండి, మనం చేసిన గొప్పలను చెప్పండి, సుపరిపాలన తొలి అడుగు అని చెప్పారు. ఏంటి కరెంటు ఛార్జీలు పెంచినందుగా తొలి అడుగు? 18,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు ఈరోజు భారం పడింది. గతంలో రూపాయి కట్టేవాళ్ళు ఈరోజు 2 రూపాయలు కడతా ఉన్నారు. దానికి ఆ ఎంపీ అంటాడు పోయినోడు చేశాడు, మాకు సంబంధం లేదు. సిగ్గుందా? పరిపాలనలో ఎవరున్నారు? అధికారంలో ఎవరున్నారు? ఎవరు సమాధానం చెప్పాలి ప్రజలకి? చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? నేను అధికారంలో వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నాడు. దాని సమాధానం ఈసారి మీ టీవీలోకి వచ్చినప్పుడు అడగమని చెప్పండి ప్రజలందరినీ కూడా. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎందుకు చెప్పాడు, ఈరోజు నువ్వు పోయినోడిదని చెప్పాడు, ఎందుకు చెప్తున్నావు అని చెప్పాడు. ఇలాగా ప్రతి విషయం కూడా మనం మొదటి సంవత్సరం మనకి ఈ నియోజకవర్గంలో ప్రజలు ఓటు వేయకపోవడం వలన వాళ్ళు అదనంగా పొందినటువంటి లాభమేమి లేకపోగా నష్టపోయారు. 130 కోట్ల రూపాయలు నష్టపోయారు. చేయుత కానీ, ఆసరా కానీ, అలాగే ఇతర కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇంటికి వచ్చాయి. ఇవన్నీ కూడా నష్టపోయారు. ఆరోగ్యశ్రీ అయితే ఈరోజు విజయవాడ హాస్పిటల్స్లో లేనే లేదు. ఎవరు వెళ్ళినా సరే ఆరోగ్యశ్రీ లేదని చెప్తున్నారు. పాపం వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఆరోగ్యశ్రీని తీసుకెళ్ళి ఆయుష్మాన్ భారత్తో కలుపుతారు కేంద్ర ప్రభుత్వం దాంట్లో. వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇందులో ఎన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎన్ని తొలగించడానికి అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు నేను అధికారంలోకి వస్తే 25 లక్షల రూపాయలు ఉచితంగా వైద్యం చేయిస్తానని చెప్తే ఉన్న ఆరోగ్యశ్రీలు ఎత్తేసింది ఈ ప్రభుత్వం. చెప్పుకుంటూ పోతే మనసు రాత్రాత్రి 1 గంట దాకా అవుతుంది. చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన ఫెయిల్యూర్ పరిపాలన. కాబట్టి ఈరోజు మనం 3 క్లస్టర్లో సమావేశం పెట్టుకున్నాం. ఇంకా చాలామంది సమాచారం ఇచ్చినప్పుడు కూడా కొంతమంది అక్కడక్కడ రానటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చే కార్యక్రమంలో హాజరవుతారని చెప్పని అనుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ రోజుతో క్లస్టర్ లెవెల్లో అయిపోయింది. కాబట్టి డివిజన్ లెవెల్లో అయితే మీరు కొంత ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే ఎవరైతే బాండ్స్ ఇచ్చారో ఆ బాండ్స్ ఐడెంటిఫై చేసి కొన్ని ఇళ్ళన్నా డివిజన్కి ఒక 10-15 బాండ్స్ ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళన్నా గమనించాల్సినటువంటి, సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొంచెం హోంవర్క్ చేయండి. ఇక్కడ ఈరోజు మనం నిర్ణయం తీసుకున్నాం కాబట్టి డివిజన్ స్థాయిలో అయితే 14 రోజులు, అంటే రేపటి నుంచి ఆగస్టు 3-4 తారీఖు దాకా 14 రోజుల్లోపు 21 డివిజన్స్లో కూడా కార్యక్రమం చేయాలి. కాబట్టి అందరూ ఈ
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపుకి తగ్గట్టుగా వీళ్ళందరూ కూడా పార్టీ లైన్ తీసుకోవాలి. ఈరోజు చూసాం మనం, అందుకే కొంచెం ఒక అరగంట లేట్ అయింది. 3 సార్లు పార్లమెంట్కి పోటీ చేసి గెలిచినటువంటి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా, అన్యాయంగా, తప్పుడు కేసులో ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తే పార్టీ నిర్వీర్యం అయిపోతుందని మళ్ళీ పత్రికలో లీకులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా అక్కడక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు తీసుకొచ్చి ఆయన మీద కూడా రావాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనందరం కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికైనా సరే ఓటు వేసి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలించడానికి, ధైర్యంగా పరిపాలించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం 6 నెలల్లోనే, సంవత్సర కాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఉలిక్కి పడుతూ ఉంది, భయపడతా ఉంది. వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్నీ మనం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం. రైతు భరోసా ఇవ్వలేదని చెప్పని, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ అవ్వలేదని, రైతులకు సంబంధించి, ఎలక్ట్రికల్ ఛార్జెస్ సంబంధించి, అమ్మఒడికి సంబంధించి, ఇలా అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. దీన్ని చూసి ప్రభుత్వం ఉలిక్కి పడుతుంది. కాబట్టి ప్రభుత్వ పెద్దల మీద, గతంలో పనిచేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలని కార్యక్రమం తీసుకుని దీని అందరూ కూడా మనం ఈ సమావేశం అక్రమ కేసుల్ని ఖండిస్తూ మనందరూ కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానానికి, పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్కి కట్టుబడి పనిచేద్దామని చెప్పని నాకు అవకాశం ఇచ్చినటువంటి క్లస్టర్ పెద్దలకి, ఈ డివిజన్ పెద్దలందరికీ అని చెప్పి అక్కడికి ఏసు ఇలా అంటున్నాడు ఏంటో తర్వాత చెప్తాను చూసి కార్యక్రమం జయప్రదం చేయాల్సినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నమస్కారం. సెలవు. జై జగన్, జై జగన్, జై జగన్. వందలాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇది పక్కన మా ఇల్లు వస్తే వాళ్ళు అంతా అనుకోవడం వెనకరండి, ఇంకెనకరండి, ఇంకెనకరండి ప్రతి అర్థం కదా. నేను
ఇబ్బంది కట్టిన మొత్తం చేసేసానని మీకు చెప్తాను. చూడంటూ